విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ఇక ప్రస్తుతం తెలంగాణలో హైడ్రాకి సంబంధించి ఇప్పుడు తెలంగాణలోనే కాదు రెండు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్. ఇక అక్రమ కట్టడాలు ఏమున్నా కూడా హైడ్రా కూల్చుకుంటూ వెళ్తూ ఉంది. దాంట్లో పెద్దలే కాదు పేదలు కూడా చాలా ఇబ్బందులు బాధలు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆ బాధలకు గురవుతున్న పేదలు వారి ఒక వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో అధికారులు కూడా అత్యుత్సాహం చూపిస్తున్నారనేది కూడా ఒక పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్ మాత్రం రేజ్ అవుతూ ఉంది. అందులో భాగంగానే ఇటు హైడ్రా ఒకవైపు అయితే మరొక వైపు జిహెచ్ఎంసి నాకు అన్యాయం చేస్తూ ఉంది. జిహెచ్ఎంసి అధికారులు పూర్తిగా నా భూమిని అన్యాక్రాంతంగా అనాలోచితంగా నా భూమిని లాక్కోవాలని నా భూమిలో నుండి ఇక రోడ్డు వేయాలనేది కూడా చూస్తూ ఉన్నారనేది కూడా ఒక బాధితుడు మన స్టూడియోకి వచ్చారు. ఇక ఉదయం నుండి ఆయన స్టూడియో చుట్టూ తిరగడం వల్ల అసలు ఏంటి ఆయన బాధ ఏందో తెలుసుకుందామని లోపలికి పిలిచాం. మొత్తం ఆధారాలతో పాటు ఏదైతే సర్వే నెంబర్ 88 సర్వే నెంబర్లో ఉంటే 26 సర్వే నెంబర్ నుండి మాస్టర్ ప్లాన్ వెళ్తూ ఉంటే కానీ ఈయన సర్వే నెంబర్లో నుంచే రోడ్డు వెళ్ళాలనేది కూడా జిహెచ్ఎంసి అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారనేది కూడా ఆయన చెప్తున్న ఆరోపణ. ఆ ఆరోపణకు సంబంధించి ప్రధానంగా కోర్టుకు వెళ్ళాడు. కోర్టు నుండి కూడా చాలా స్టే ఆర్డర్లు తీసుకొచ్చుకున్నాడు. అక్కడ కోర్టులో కూడా విజయం సాధించినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఈరోజు వచ్చి నా సర్వే అంటే నా భూమిలో సర్వే చేస్తూ ఉన్నారు, నా భూమి నుండి ఇక రోడ్డు వేస్తూ ఉన్నారు అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రమణయ్య గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి అసలు రమణయ్య గారు మా స్టూడియోకి వచ్చి మార్నింగ్ నుంచి చెప్తా ఉన్నారు, ఇది నా ప్రాబ్లం, ఇది నా ప్రాబ్లం. అసలు మీ ప్రాబ్లం ఏంటి? జిహెచ్ఎంసి వాళ్ళు నన్ను ఖచ్చితంగా వేధిస్తూ ఉన్నారు అని అంటున్నారు. మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? జిహెచ్ఎంసి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వేధిస్తూ ఉన్నారంటే మీరేం చెప్తారు? సార్, నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి విశ్రాంతి ఉపాధ్యాయుడిని రిటైర్ అయ్యి ఇప్పుడు విశ్రాంతి ఉపాధ్యాయుడిగా ఉన్నాను. నేను 2014లో రిటైర్ అయిన తర్వాత నా ఆస్తిని ఇక్కడ చూసుకొని ఇల్లు కట్టుకుందామని చెప్పి వచ్చాను. వస్తే అప్పుడు ఈ జిహెచ్ఎంసి వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక రోడ్డు 120 ఫీట్ రోడ్డు ఈ బొటానికల్ గార్డెన్ నుంచి గోపన్నపల్లి దాకా అట్లా వేసుకొని పోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఒక రోడ్డు మ్యాప్ తయారు చేశారు. చేస్తే అది ఎక్కడ ఉంది? 26 కంచిగచ్చిబౌలిలో ఉంది. కంచిగచ్చిబౌలి మాది బార్డర్, నాదేమో షేర్లింగంపల్లి, వాళ్ళదేమో కంచిగచ్చిబౌలి. అది బార్డర్లో ఉంటుంది మాది రెండు. దాంట్లో పోవాల్సినటువంటి రోడ్డును తీసుకొచ్చి మా దాంట్లోకి రావడానికి ప్రయత్నం చేశారు జిహెచ్ఎంసి వాళ్ళు. హెచ్ఎండిఏ వాళ్ళు మాత్రం 26లో ఇచ్చారు. వాళ్ళు మాత్రం 26 చాలా పోతుంది, 1 ఎకరా 85 సెంట్లు పోతుందని లెక్కలు తెచ్చినాయి. రోడ్ ఎఫెక్టెడ్ ల్యాండ్ 1 ఎకరా 85 సెంట్లు వస్తుందని వాళ్ళకాడిని రికార్డు ఉంది, తేల్చారు. కానీ 1 ఎకరా 85 ఎందుకు? మా లేఅవుట్ రోడ్లోకి వస్తే ఇటు కనుక 88లోకి కనుక వస్తే ఇది 2800 చదరపు మీటర్లతోటే పోతుందని చెప్పి ఇటు వచ్చేసారు. రోడ్డును వాడుకుంటూ మా దాన్ని వాడుకుంటూ ఇటు కనుక అయితే వాళ్ళ కాడ కొంత తీసుకొని ఇటు పోదామని ఇటు వచ్చేసారు. వస్తే నేను ఒప్పుకోలేదు. అదేంటి రోడ్డు అటు పోతా ఉంటే అటు పోవాల్సినటువంటి రోడ్డు, అది బ్యాంకు పెద్ద సంస్థ, 47 ఎకరాల సంస్థ. అది వాళ్ళ కాడ అటు పోతూ ఉంది. అది నేనేం గీసింది కాదు, అది జీవోలో ఉన్నది. అది జీవోలో ఉన్న ప్రకారం అటు పోకుండా 2001లోని 538 జీవో దాంట్లో పోతుందన్నమాట. వాళ్ళు ఇటు వస్తుంటే నేను ఒప్పుకోకుండా కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చా. రోడ్ వేయకుండా నా కాడ మాస్టర్ ప్లాన్లో ఏముంది అసలు? మాస్టర్ ప్లాన్లో 26 మాస్టర్ ప్లాన్ ఇదండి. ఇది మాస్టర్ ప్లాను. ఇది మాది 88 సర్వే నంబరు. ఈ 88 అసలు ఈ విలేజ్లోకే రాలా ఈ మాస్టర్ ప్లాను. మాస్టర్ ప్లాన్ అంతా కంప్లీట్గా 26 కంచిగచ్చిబౌలిలో గుండానే వెళ్ళిపోయింది. మా దాంట్లోకి అసలు ఎంటర్ కాల. అయితే ఇది ఒకటే కాకుండా ల్యాండ్ యూజ్ తీసుకున్నా. ఇది వెళ్తుంది అనేటటువంటి పాయింట్ కాకుండా ల్యాండ్ యూజ్ హెచ్ఎండిఏ నుంచి ల్యాండ్ యూజ్ తీసుకున్నా. ల్యాండ్ యూజ్లో కూడా 120 అడుగుల రోడ్డు 26 కంచిగచ్చిబౌలిలో పోతుందని చెప్పి ల్యాండ్ యూజ్ ఇచ్చారు. వీటన్నిటిని వేసి నేను కోర్టులో స్టే తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం క్వశ్చన్ చేశారంటే, నువ్వు తీసుకొచ్చావు బాగానే ఉంది, నేను బ్యాంక్ వాళ్ళ కాడి నుంచి తీసుకున్నాను, బ్యాంక్ వాళ్ళ కాడి నుంచి తీసుకొస్తే నువ్వేంది ఇది మొత్తం నువ్వు నాది అంటున్నావు, నువ్వు నీకున్న సంగతి నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడు మీటింగ్ పెట్టారు దేవేందర్ రెడ్డి ఉన్నప్పుడు 2015లో 2019లో.
అప్పుడు అడిగాను. అడిగితే ఆయన అడిగాడు, సార్ మీరు అడిగింది 2800 ఎఫెక్టెడ్ అవుతుందని మీరు అడిగారు బ్యాంక్ని. ఈ ల్యాండ్ 2800 చదరపు మీటర్లు ఎఫెక్ట్ అవుతుంది ఈ రోడ్డుకి, ఇది ఇవ్వండి 26లో మీది ఇది అడిగారు. 2800 అంటే బ్యాంక్ ఎంత ఇచ్చింది? 1398.8 చదరపు మీటర్లు వాళ్ళ ఇచ్చింది. ఇది 26 సెప్టెంబరు 2014లో వాళ్ళు ఇచ్చారు. ఇది ఎప్పుడు అడిగింది? 8/8/2014, అంటే కొద్దిలోనే ఒక నెలకే వాళ్ళు ఇచ్చారు. ఎంత ఇచ్చినారు? 1398.89 చదరపు మీటర్లు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చినారు వాళ్ళు? ఇక్కడ ఇచ్చారు, దీంట్లో రాసాం సార్. 1400 ఎక్కడ ఇచ్చినారంటే ఇన్ ద నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఆఫ్ ద క్యాంపస్ ఆఫ్ ద పిటిషనర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రోడ్ వైడనింగ్ అన్నాడు. ఆఫ్టర్ హ్యాండింగ్ ఓవర్ ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద సెడ్ ల్యాండ్ ఆన్ 26/9/2014 టు GHMC అన్నాడు సార్. అంటే ఇది ఈ లెటరు. ఈ లెటర్ ప్రకారం 25/9/2014లో ఇచ్చినది 1398, 1400 మీటర్లు. కానీ ఇతను కంప్లైంట్ చేస్తుంది ఎంత? మాకాడ అడుగుతుంది ఎంత? 2800 అడుగుతున్నాడు. అంటే నా దాన్ని కలుపుకుంటేనేగా. నీకు వాళ్ళు ఇచ్చిందేమో నార్త్ వెస్ట్లో అన్నాడు. వాళ్ళ క్యాంపస్ మొత్తం 47 ఎకరాల్లో నార్త్లో వెస్ట్లో ఇచ్చారు వాళ్ళకి. అడిగారు వీళ్ళు. వాళ్ళు ఇచ్చింది కూడా వీళ్ళు అడగడం ఏమో 2800 ఎఫెక్ట్ అవుతుందంటే వాళ్ళు 1400 నార్త్ వెస్ట్లో మాది అని చెప్పి ఇచ్చేశారు. కాబట్టి నాది అక్రమంగా ఆక్రమిస్తున్నట్టే కదా. అది అడిగా నేను, మాది ఆక్రమిస్తున్నారు, మీరు న్యాయమైన అడిగా. అడిగేటప్పటికీ వాళ్ళు సరే అయితే మీ దాన్ని మీకు సపరేట్ చేసి నీకు ఫెన్షింగ్ వేసి ఇస్తామని దేవేందర్ రెడ్డి అప్పుడు చెప్పాడు. మాకు చెప్పాక అప్పుడు నేను ఇక దీనికి వెళ్ళాను. దేవేందర్ రెడ్డి అప్పుడు చీఫ్ సిటీ ప్లానర్ ఉన్నాడు అప్పుడు, ఆ GHMC చీఫ్ సిటీ ప్లానర్. ఆయన ఉన్నప్పుడు ఇది జరిగింది 2019లో. అయినప్పుడు జరిగితే సరే అయిపోయింది, కొలవాలి కదా. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే అది కూడా మాది అంటున్నారు కదా, ఇది ఇప్పుడు నాది అన్నాను కదా, ఈ 88 ఇది అని అన్నాను కదా, నీకెక్కడ 88, ఇది కూడా 26 అన్నారు వాళ్ళు. 1400 కాక ఇది కూడా 26, ఇది గవర్నమెంట్ది, ఇది మీది కాదు, ఇది 26 అయినప్పుడు అది కూడా 26, ఈ రోడ్డుకి యువతలదంతా 26, ఇది గవర్నమెంట్ది అని చెప్పి కలెక్టర్ పేరు మీద దాంట్లో బోర్డు పెట్టించినారు. బోర్డు బాతి ఇచ్చేసారు కలెక్టర్ పేరు మీద. అప్పుడు నేను సర్వే చేయించాను కదా. నేను సర్వే చేపిస్తే సర్వే చేయలే వాళ్ళు. ముందల సర్వే అడిగితే సర్వే చేయలే. సర్వే చేయకపోతే నేను కోర్టుకి వెళ్ళి కోర్టులో 35,987/2014 WP నంబర్ వేసి ఆర్డర్ తీసుకొని దాని ప్రకారం సర్వే చేపించి సర్వే తీసుకున్నా, కోర్టులో వేసా. ఆర్డర్ కాపీలన్నీ మీ దగ్గర ఉన్నాయి, కోర్టులో వేసా. ఎందుకని? వీళ్ళు ఎప్పుడైతే సర్వే చేయలేదో, మీది కాదన్నారో, నేను సర్వే చేయించాను. సర్వే చేపిస్తే సర్వేలో ఇచ్చేశారు. ఏది 26/20 ఇది ఈ సర్వే నంబరు 88 షేర్లింగంపల్లి అని సర్వే సర్టిఫికేట్ ఇచ్చేసాడు. ఎవరు? మండల సర్వేయరు, డిప్యూటీ సంతకం పెట్టి వాళ్ళు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత వీళ్ళు బోర్డు పెట్టారు కదా. తర్వాత వచ్చి ఆ సర్వే సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వీళ్ళు బోర్డు పెట్టారు. బోర్డు పెట్టి అంటే MRO అని అడిగాడు, పెట్టవయ్యా బోర్డు పెట్టు, మాకు మించిపోతున్నారు వీళ్ళు ఏదేదో కథలు చెప్తున్నాడు, నువ్వు బోర్డు పెట్టి పెడేసే మంచి వాళ్ళకి చెప్తే వాడు బోర్డు పెట్టాడు. నేను వెంటనే కోర్టులో వేసాను. సార్ అన్యాయంగా నా దాంట్లో బోర్డు పెడుతున్నారు, ఇది వాళ్ళకి అసలు MROకి సంబంధం లేదు సార్, ఇది బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చినామంటున్నారు, MRO ఇచ్చినట్లేదు, కాబట్టి ఇక్కడ అసలు మధ్యలో వాళ్ళకి లేదు సార్, ఎడా కావాలంటే మీరు చూడండి సార్ అని అంటే సర్వే సర్టిఫికేట్ కూడా ఉంది సార్ అని చెప్పా, కోర్టుకి చెప్పా. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, ఈ సర్టిఫికెట్ తీసుకొని మీ మండలంలో ఇచ్చినటువంటి ఈ సర్వే సర్టిఫికెట్ ఇప్పుడు వేరే సర్వే చేయొద్దు, ఈ సర్వేని మాత్రమే సర్వే చేసి ఈ సర్వే హద్దులు బిగించి దీని లోపల మీరు బోర్డు పెట్టారా బయట పెట్టారో చెప్పమన్నాడు. ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చాడు. ఈ లోపల ఎవరు పోవద్దు, దాని లోపల పెట్టారా బయట పెట్టారో చెప్పమని చెప్పి ఆర్డర్, ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చాడు. ఇది ఇచ్చేసిన తర్వాత కొద్ది రోజులు జరిగిన తర్వాత నాకు మళ్ళీ పోయి అడిగా, సార్ ఇటు వచ్చింది కదా, ఇంటీరియర్ ఆర్డర్ కూడా ఇవ్వమన్నారు కదా, ఆడయ కొలవమన్నారు కదా సార్, మాకు ఇచ్చేసేయండి సార్, మీరు పెచ్చిలు పెట్టకాకండి అని MROని అడిగా. మేము కాదు, ఇక మేము కొలవకూడదు, ఏడీ కొలవాల్సిందే, మా పని అయిపోయింది, మేము ఇస్తే కోర్టుకు వేసావు కదా, మండల దాటిపోయింది అని అన్నాడు. సర్వే మళ్ళీ 2021లో మళ్ళీ ఏడీ గారికి సర్వే అప్లై చేశా.
ఏడీ గారికి అప్లై చేసి అడిగితే ఏడీ గారు సర్వే చేసి 88 షేర్లింగంపల్లి ఈ 1500 చదరపు గజాలు పట్టా ల్యాండ్ అని ఇచ్చాడు. పట్టా ల్యాండ్ ఇస్తూ దీనికి స్కెచ్ కూడా జత చేసి ఇచ్చాడు, ఇది పట్టా ల్యాండేను అని. అప్పుడు ఏమైంది, వాళ్ళ ఆలోచన ఇది 26 అని వాళ్ళు, మేము 88 అని మేము, 26 అని వాళ్ళు, 88 అన్నది సర్వేల ద్వారా క్లియర్ అయింది కదా, ఏడీ కూడా సర్వే చేశాడు కదా. తర్వాత లాస్ట్లో జడ్జిమెంట్ వచ్చేటప్పుడు వాళ్ళు రాకపోతే పర్సనల్ అపీరెన్స్ కోర్టు గట్టిగా మందలించింది. ఎంతసేపటికి వేయడం వీళ్ళు లేకపోతే వాళ్ళు వచ్చేసేసి ఇది 88 గోడకి దీనికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో పెట్టాము బోర్డు అని చెప్పారు ఎంఆర్ఓ. అది 88 షేర్లింగంపల్లేను, కానీ గ్యాప్ చిన్న గ్యాప్ ఉంటే గ్యాప్లో పెట్టామన్నారు. సరే గ్యాప్లో ఉంది కాబట్టి మీరు ఒప్పుకున్నారు కదా ఇది, కాబట్టి ఒప్పుకున్నారు కాబట్టి ఇక 88/1 షేర్లింగంపల్లి 1500 సబ్జెక్ట్ ల్యాండ్ బౌండరీస్ ఫిక్సేషన్లో కానీ లోకలైజేషన్లో కానీ ఎలాంటి డిస్ప్యూట్ లేదు కాబట్టి ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాము, ఇది సర్వే నెంబర్ 88 అని జడ్జిమెంట్ ఇచ్చేసాడు. జడ్జి ఇచ్చేసాడని నేను హాయిగా వచ్చేసేసి నేను గోడ కట్టేసేసి అయిపోయింది కదా, జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి గోడ కట్టేసిన తర్వాత వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు గోడ కట్టేసిన తర్వాత వాళ్ళని అడిగా, జిహెచ్ఎంసీ వాళ్ళని పర్మిషన్ అడిగా, సార్ పర్మిషన్ ఇవ్వండి, నేను కోర్టు కూడా జడ్జిమెంట్ వచ్చింది కదా. బ్యాంక్ వాళ్ళు వచ్చినారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు రెస్పాండెంట్స్, బ్యాంక్ వాళ్ళు రెస్పాండెంట్సే, జిహెచ్ఎంసీ వాళ్ళు రెస్పాండెంట్సే, ఎంఆర్ఓ రెస్పాండెంటే, రెవెన్యూ వాళ్ళు అందరూ క్లోజ్ అయినారు. అందరిలో నేనే గెలిచా, అందరు రెస్పాండెంట్స్ అందరూ ఆర్డర్స్ వచ్చినాయి కదా. దీని ప్రకారం ఇక నాకు అయిపోయింది కదా సార్ అని నేను వేస్తే టీఎస్బీ పాస్లో డబ్బులు కట్టా, 6 లక్షల రూపాయలు డబ్బులు కడితే నాకు ఆర్డర్ వచ్చేసింది. టీఎస్బీ పాస్లో పర్మిట్ ఆర్డర్ అని అంటారు, అది వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ఒక నెల దాలిన తర్వాత దాన్ని రద్దు చేసేసారు. జీవో కాల మామూలుగా దాన్ని రద్దు చేశారు. దేన్ని, ఈ నాకు ఇచ్చినటువంటి ఆర్డర్ని, టీఎస్బీ పాస్ నాకు ఇచ్చింది చూసినా, పర్మిషన్ ఇచ్చింది చూసినా, ఆ పర్మిషన్ని వాళ్ళు రద్దు చేసేసారు. రద్దు చేస్తే ఇదేంటి రద్దు అయింది, నాది పట్టా ల్యాండ్ అయిపోయా, నా సర్వే నెంబర్ అయిపోయా, నేను వేసుకోవాలి. నువ్వు తీసుకునే ప్రతి రోడ్డు తీసుకునే ప్రతి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది కదా, చట్ట ప్రకారం చట్ట పరిధిలో నువ్వు నన్ను అడగాలి, నేను నీకు ఇవ్వాలి, నన్ను అడిగింది నువ్వు ఇవ్వాలి, ఇవన్నీ చట్టంలో ఉంది కదా, చట్ట ప్రకారం నువ్వు పోవాలా. అట్ట కాకుండా నువ్వు అడగకుండా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నన్ను అడగకుండా నువ్వు అట్టనే ఉంటే నేను బతుకుతాను. ఇప్పటికే 70 సంవత్సరాలు అయితే ఇంకా అన్ని సంవత్సరాలు ఉంటాను, నీకేమో ఎన్ని రోజులైనా ఉంటావు. ఒక ఎంఆర్ఓ పోతే ఇంకొక ఎంఆర్ఓ వస్తాడు, ఇంకొక పోతారు. కానీ వాళ్ళు ఇవ్వకుండా పెండింగ్ పెట్టుండారు. పెండింగ్ పెట్టేసేటప్పటికి నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళా, సార్ వాళ్ళు ఇవ్వడం లేదు సార్, డబ్బులు గడుచుకోవడం లేదు సార్, నా డబ్బులు నాకు రిటర్న్ వేశారు కదా, అది మళ్ళీ గడుచుకోలేదు, నాకు ఇవ్వలేదని మళ్ళీ అడిగాను. అడిగితే ఇమీడియట్గా పిలిచేసి మీకు ఆర్డర్ పాస్ చేస్తాను, ఇమీడియట్గా మీరు ఇస్తారా ఇవ్వరా, నేను చెప్పాను కదా ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి అడిగాడు సార్, జడ్జి గారు అడిగారు సార్. ఇచ్చేస్తాం, డబ్బులు గడుచుకుంటాం, ఇచ్చేస్తామని చెప్పేశారు సార్, చెప్పారు. అది దీని ప్రకారం పర్మిట్ ఆర్డర్ సార్, ఇది పర్మిట్ ఆర్డర్. ఈ ఆర్డర్ నాకు వచ్చింది ఏదే మొన్న అప్పుడు టీఎస్బీ పాస్లో అడిగినప్పుడు ఈ ఆర్డర్ వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు రివోక్ చేసినటువంటి ఆర్డర్ ఇది సార్, వాళ్ళు రద్దు చేసినటువంటి ఆర్డర్. ఇది అయిన తర్వాత నేను 34/76 ఆ రద్దు చేసిన దానికి మళ్ళీ కోర్టుకు వెళ్ళి అడిగితే 34/276/2023 సార్ నాకు ఇచ్చాడు ఆర్డర్. ఇది పట్టా ల్యాండు, అవతల రోడ్డు పోతుందని, అటు పోతుందని, 26లో పోతుందని రికార్డ్స్ అన్నీ చెబుతున్నాయి, ఇది పట్టా ల్యాండు, మీరు ఎన్నో సంవత్సరాలు ఉంటే అటు కుదురుద్ది, ఆయనకి చూసుకునే పని అయితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో మీరు పోయి రోడ్డుకు తీసుకోవాలా, అడగాల, విషయాలన్నీ చూడాలే కానీ మీరు అటు పడేసేసి మీ పర్మిషన్లు ఇవ్వంటే అటు కుదురుద్ది అని చెప్పి ఇచ్చాడు సార్ నాకు. దీన్ని కాదంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళి తీసుకొచ్చి ఇది ఫైనల్ అయిపోయినాయి ఈ ఆర్డర్లన్నీ, ఇది స్టేల్ కాదు, కంప్లీట్ ఆర్డర్లు. ఇది 94/57/2024 సార్, మొన్న ఈ మధ్యలో 24లో పోతే ఇది వాళ్ళని డబ్బులు కట్టించుకొని ఇమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది సార్. ఇన్ని ఇచ్చిన తర్వాత సార్ ఇంతకు ముందున్న జీపీ గవర్నమెంట్ ప్లీడర్ని పక్కకు తప్పించి వీళ్ళ పని మా పని దాటిపోయిందని చెప్పి కమిషనర్ అమ్రపాళి గారికి పంపించి అమ్మ మీరు చూసుకోండి అని చెప్పి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి పంపించేసి అక్కడ నుంచి అసిస్టెంట్ జనరల్ కౌన్సిల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు చూసారా, ఆయనకి ఇది బదిలీ చేసి ఆయన ద్వారా హైకోర్టులో అప్పీల్ చేశారు సార్. ఏది ఇక్కడ రాసిస్తామని చెప్పి, అంటే పర్మిషన్ ఇస్తామని ఇక్కడ చెప్పి కోర్టులో చెప్పి ఆడకపోయి అప్పీల్ చేశారు సార్. మళ్ళీ
అప్పీల్ చేశారు. చెయ్యగానే ఆయన జడ్జికి మేము చూపించాం. సార్ ఆడ ఇస్తామన్నారు, కింద అని చెప్పాం. మేము చెప్తాం కదా, ఈసారి ఇటు జరిగింది సార్, మాకు ఇస్తామన్నారు సార్, ఇస్తామని చెప్పి ఆడ ఓకే అని ఒప్పుకొని ఇక్కడికి మళ్ళీ హైకోర్టుకి అప్పీల్కి వచ్చారు సార్ అని అంటే ఆయన ఇది మంచి పద్ధతి కాదు, అక్కడ రాసిచ్చి వచ్చారు కదా, మీరు ఇటు రావడం బాగులేదని కొంచెం గట్టిగా మందలించాడు. మందలిస్తే దానికి వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఇదిగో ఇటు రాశాడు, ఇక్కడ అన్నాడు సార్, ద రిట్ అప్పీల్ ఈజ్ దేర్ ఫోర్ డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ అన్నాడు సార్. ఇది అప్పీల్ కేసు మొన్న ఇది 2/6 మొన్న 7వ నెలలో సార్, 7వ నెలలో డిస్మిస్ అయ్యింది సార్. ఇది అప్పీల్ డిస్మిస్ అయిపోయిన తర్వాత వచ్చారు కదా, వచ్చిన తర్వాత కూడా మాకు ఇలేదు సార్. అప్పీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎదురు చూస్తున్నారు కదా, ఎందుకంటే మొన్న వచ్చినటువంటి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి సార్ అని అన్నాం కదా, చేయమన్నారు. ఎందుకు అంత కక్ష కట్టాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం అంతా ఏంటంటే అటు పోవాలంటే 1 ఎకరా 85 సెంట్లు తీసుకోవాలి సార్, ప్రత్యేకించి ఆ దాంట్లోకి పోవాలంటే. అంటే ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం అటు డైరెక్ట్గా కనుక పోతే 1 ఎకరా 85 సెంట్లు పోద్ది సార్. మేము ఎక్కడా కూడా ఎగ్జిస్టింగ్ రోడ్లోనే ఆనుకొని అటు కాస్త ఇటు కాస్త తీసుకొని పోతాము. నీ కాడ కొత్తదనం ఏంది? ఇక్కడ కూడా అట్నే ఎగ్జిస్టింగ్ రోడ్ ఏడు ఉంది కదా, మీదైనా మాదైనా, మీది లేఅవుట్ రోడ్ అయినా కానీ ఒక రోడ్డు ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేస్తున్నాం, దాంట్లోనే అటు కాస్త ఇటు కాస్త తీసుకొని పోతాం. కానీ మరి ప్రత్యేకమైన రోడ్డు వేసుకొని మాకు డబ్బులు ఖర్చు ఎందుకు, మాకు టీడీఆర్లు అయినా ఏదైనా ఇవ్వాలి కదా, అంత ఖర్చు మాకెందుకు, మేము అట్టెందుకు పోతాం, మేము ఎక్కడ అన్ని దిక్కుల ఆచరించే పని అయితే ఆనాడు 2001లో జీవో ఇచ్చారు కదా హెచ్ఎండిఏ వాళ్ళు, వాళ్ళే తిరిగి ఇటు పోవచ్చుగా, ఇటు రావచ్చుగా 2001లో అటు రాకపోదు. అది ఎందుకు అన్నారంటే ఇటు వస్తే ఇక్కడ వంక తిరిగి మా దాంట్లోకి వస్తుంది, ఇటు వస్తే ఎదురు డిపో వస్తుంది, డిపోని తప్పించి మళ్ళీ దాంట్లోకి పోవాల్సిందే అవతల కంటిన్యూషన్కి. ఇటు వచ్చేసేసి ఇటు పోయి మళ్ళీ ఇటు తిరగాల. ఎందుకు సార్? ఎక్కడికక్కడికే చిన్నవి కళ్ళ ముందలు చూసుకొని ఇట్లాంటి మాలాంటి మీ మీద రాసి పెట్టుంటే బ్యాంక్కి 6,000 రూపాయలకి గవర్నమెంట్ ఇచ్చింది మార్కెట్ వాల్యూకి వాళ్ళకి 1981లో జీవో నెంబర్ 498 ప్రకారం వాళ్ళకి ఇచ్చింది 47 ఎకరాలు ఇచ్చింది, మొత్తం 3 లక్షల చిల్లరకి ఇచ్చింది. ఇవాళ 1 ఎకరా పబ్లిక్ పర్పస్ కోసం అది బ్రహ్మ రాసినట్టు హెచ్ఎండిఏ రాసి ఉంది కదా, నీ ముఖాన్ని బ్రహ్మ రాస్తే నా ముఖానికి వచ్చి రుద్దితే ఎట్లా? నేను పేదవాళ్ళం, మీరు వాడు అది సంస్థ కదా, అది సంస్థ అని నా దాంట్లో ఉంటే నీ దాంట్లో పొమ్మని నేను చెప్పడంలా, నీ దాంట్లో ఉంది అది. హెచ్ఎండిలో అడగండి ఇప్పుడైనా, ఉంటే మీ దాంట్లో పోకుండా నా దాంట్లోకి రావడం న్యాయం కాదు కదా. ఎందుకు ఈ విధంగా వస్తున్నారంటే వాళ్ళ పంతం వాళ్ళది. ఇప్పుడు వాళ్ళకి చెప్తారు, కింద రాస్తారు పెడతారు, వాళ్ళు ఏదో సంతకాలు పెట్టేస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటుంది, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయరు. వీళ్ళు పంతం, వీళ్ళు ఏది పట్టించుకున్నారో అదే పట్టించుకుంటారు, వీళ్ళు ఏమి అడుగుకుంటున్నారో అదే చేసుకుంటారు. ఎవడో ఒకడు వచ్చి ఒక రిటైర్డ్ టీచర్ అంట, వీడు వచ్చి అడ్డం తిరిగినంత మాత్రాన అవుద్దా, మేము తొక్కేసుకొని పోతాం, మేము రోడ్డు వేసుకొని పోతాం. ఈరోజు ఉదయం వచ్చారు, నేను ఈరోజు ఉదయం వచ్చేసి మొత్తం కొలిసేసి రోడ్డు వేసుకొని పోతాం, ఎవడొస్తాడో అడ్డం వస్తారో చూస్తాం. ఇవన్నీ హైడ్రాలో ఇన్ని పగలు కొడుతుంటే ఏమవుతుంది, ఏమి దిక్కా మొక్క అట్నే మీది కూడా వేసుకొని పోతాం. రేపు పొద్దున ఏదైతే అవుతుంది, ఏం చూసుకుంటారు, పబ్లిక్ పర్పస్ కోసం తీసుకున్నామని అంటాం, నమస్కారం సార్ అంటారు, ఏమవుద్ది, అట్లా తొక్కేసుకొని పోతామన్న లైన్లో మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది సార్. ఓకే, మీరు ఏం చెప్తారు అసలు పూర్తిగా? అంటే మీరు చెప్పే దాంట్లో న్యాయం ఉంది సరే, ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా ఫైనల్గా అంటే ఖచ్చితంగా జనాల అవసరాల కోసం తీసుకునే పరిస్థితి ఉంటుంది కదా, మరి ఆ పరిస్థితికి నేను ఇప్పుడు చెప్తాను సార్. నేనేమంటానంటే ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పద్ధతి ప్రకారం రాజ్యాంగంలో ఎలాంటి హక్కులు పౌరులకు ఇచ్చినా హక్కులను కాపాడాలి. ఆ కాపాడడానికి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు కాపాడడానికి ఇక్కడ ఎవరు బ్యూరోక్రాట్స్ ఉన్నారు, కలెక్టర్లు ఇచ్చారు కదా. కలెక్టర్లు కంచే చేను వేస్తే కావలికాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మాది పేదవాళ్ళం, మేము రిటైర్డ్ టీచర్ని, నేనేదో కాస్త కొనుక్కున్నాను, ఆ డబ్బులు ఆడ అమ్ముకొని వచ్చి నేను కొనుక్కున్నాను, ఇవాళ ఇది అటుపోయే రోడ్డు ఇటు ఎత్తుకొస్తే నా కుటుంబం అంతా కూలిపోద్ది. నేను అటువంటిది మీరు న్యాయం చేయండి. న్యాయం చేయడానికి నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు అమ్రపాళి గారికి ఇది తెలియదేమో, అమ్రపాళి గారికి ఇది వివరించి చెప్పలేదేమో. మీరు వెళ్ళలేదా? మీరు పల్లా నా కాడికి అంత దూరం పోయి ముఖ్యమంత్రి కుర్రాడు బాగా మంచి యంగ్ అండ్ ఎనర్జికల్గా బాగా పనిచేస్తున్నాడు అని అందరూ అనుకుంటారు. అందుట్లో అమ్రపాళి కూడా 2 రాష్ట్రాల్లో కూడా అద్భుతమైనటువంటిది. అమ్రపాళి అంటే అద్భుతం, చాలా రోజు పుంకాలుగా అందరూ యూట్యూబ్లో చెప్తుంటారు. కానీ ఆమెను కలుసుకుందామంటే కలుసుకునే శక్తి నాకేడుంది? నేను పోయి వాళ్ళు అంటే పోవచ్చు, పోకుండా ఉండలేను, పోతే పెట్టండి అండి చూస్తాంలే పోండి అంటారు. నా మాట వినరని నా భయం. సరే నిదానంగా పోదాం. ఎవరినన్నా రాజకీయ నాయకులను అడిగామనుకోండి, రాజకీయ నాయకులతోటి అడిగి వాళ్ళని పోయి కలుసుకునేటటువంటి పరిస్థితుల పాతకాల పరిస్థితులు అయితే ఆ విధంగా ఉంటాయి.
ఈరోజు వాళ్ళ ద్వారా పోగలమా? సరే డైరెక్ట్గా ఆఫీసర్ కాడికి పోయి మనం కష్టాలన్నీ చెప్పుకుంటే వింటారనే నమ్మకం నాకు ఉందా? సరే అయినా పోదామనేటటువంటిది ఆలోచన ఉంది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఫైనల్గా అమ్మ అమ్రపాళి గారు మంచి కమిషనరు, ఈ రాష్ట్రానికి ఈ జిహెచ్ఎంసీకి రావడం అదృష్టం అని అందరూ అనుకుంటున్నారు. అసలు ఆమెని అట్లా హైలైట్ చేశారు, మీరే చేశారు, ఎక్కువగా చూపిస్తున్నారు. అది నిజమైతే, నిజంగా అనుకుంటే నా దాన్ని ఒకసారి చూడండి, మీరు నా డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి. నన్ను బుల్డోజ్ చేసి నన్ను తొక్కేయొద్దు. న్యాయం అయితే మీరు ఈని తొక్కేసుకొని పోండి. నేనంటుంది మీ దృష్టికి రావాలి, ఇది ముఖ్యమంత్రి దృష్టికి పోవాలి, అమ్రపాళి గారి దృష్టికి పోవాలి. ఇది పోయిన తర్వాత తొక్కేసుకొని పోయినా నేను ఆనందంగా భరిస్తా. కానీ వాళ్ళకి తెలియకుండా ఇది జరుగుతుందేమో అనే బాధ. ఎవరున్నారు మరి అధికారులలోనే? అధికారుల్లో కింద ఉండేటటువంటి డిప్యూటీ కమిషనరు, కింద జిహెచ్ఎంసీ సర్కిల్ ఉంది చూసారా, ఆ సర్కిల్లో వాళ్ళందరూ వాళ్ళు అనుకున్నదే ఏదో చేసుకుంటా పోవాల్సిందే. కానీ ఇది న్యాయము, ఇది పబ్లిక్ కోసం ఉన్నారనేది లేదండి. పౌరులకి హెల్ప్ చేద్దాం, గవర్నమెంట్కి హెల్ప్ చేద్దాం అంటారు. గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్కి హెల్ప్ చేద్దాము, పబ్లిక్ని తొక్కేద్దాము. అందుట్లో తొక్కేది అందరినీ దొక్కరు. మాలాంటి పేదవాళ్ళని, సామాన్యుల్ని, మధ్యవర్తి పిల్లల్ని మమ్మల్ని దొక్కుతున్నారే కానీ పెద్దవాళ్ళని ఎవరు నన్ను దొక్కుతున్నారా? పెద్దవాళ్ళని తొక్కమని కూడా నేను అన్నాను. చట్టం ఆడ పని చేస్తుందా అంటున్నా. చట్టం మాకాడ పని చేస్తుంది. అసలు మాకాడ కూడా మేము కోర్టులకు వెళ్ళి ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలండి ఈ రోజుకి. 2014లో కోర్టులో, 2015లో వేశాను. ఈ రోజుకి 24, 9 సంవత్సరాలు పోరాడి గెలిచానండి. గెలిస్తే నువ్వు గెలిచావు, తొక్కేసుకొని పోతావు, ఏం చేస్తావని అంటున్నారండి. అయ్యో అన్యాయం కదా. నేను అనేది ఫైనల్గా ఏంటంటే కమిషనర్ గారిని కలపాలి. కమిషనర్ గారి కాడికి ఈ విషయాలు వెళ్ళాలి, ఈ వాస్తవాలు వెళ్ళాలి. కమిషనర్ గారికి దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, దీనికి అంత హెడ్ కదా ఆయన గవర్నమెంట్లో, ఆయనకి వెళ్ళాలి. అమ్రపాళి గారికి వెళ్ళాలి. వీళ్ళిద్దరికి వెళ్ళిన తర్వాత కూడా రోడ్డు వేస్తే నేను ఇంటికాడనే ఉంటాను, నేను ఆడకపోను. నేను సంతోషంగా భరిస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ఇంకా అన్యాయం లేదు. ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ నిన్న కూడా అన్నారు, మీ దాంట్లోనో ఛానల్లో వచ్చింది, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులన్నీ హరించుకుపోతున్నాయి, ఇది ప్రజాస్వామ్యమే కాదు, పౌరులకు హక్కులే లేవు ఈ భారతదేశంలో అని చెప్పి నిన్న రాహుల్ గాంధీ అన్నాడు. నేను అదే అడుగుతున్నా, నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో నేను అడిగేది తప్ప? కోర్టు ద్వారా ఇన్ని ఆర్డర్లు వచ్చిన తర్వాత మీరు బుల్డోజ్ చేసి లోపలికి తొక్కేసుకొని మీరు రోడ్డు వేసుకొని పోతారా? రేపు పావులో బేడో ఇసిరి నా ముఖాన్ని పడేస్తారా? అది కూడా నేను చచ్చిపోయిన తర్వాత ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? మీరు ఏదేదో ఒక వంకలు పెడతారు, లేదా టీడీఆర్లు ఇస్తామంటారు. ఇవాళ నా సంగతి ఏంటి? నిజంగా నా దాంట్లో పోతుంటే మీరు వేసుకొని పోవచ్చు. డ్యూ ప్రాసెస్ చేయండి, చట్ట ప్రకారం రండి, నాకు నోటీస్ ఇవ్వండి, నన్ను అడగండి, నా కార్డు తీసుకోండి, నాకేదో మంచో చెడో ఇచ్చి తీసుకోండి. కాబట్టి నాకు న్యాయం జరగాల. ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా ఒకవేళ చెప్పండి, అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి, లేకపోతే నిజంగానే అమ్రపాళి గారు అంటే ఆమె దృష్టికి మీరు వెళ్ళినప్పుడు, మీ ఇష్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కోరుకునేది? నేను కోరుకునేది మీరు ఎక్కడ పోవాలనో జీవోని అమలు చేయండి అంటున్నా. జీవోని అమలు చేసి పొండి. జీవోని అమలు చేయకుండా, జీవోలో ఇచ్చింది 538 జీవో 2001లో ఇచ్చినారు, 2008లో ఇచ్చినారు, అటే ఇచ్చినారు. ఆ జీవోల ప్రకారం అటే పొండి. దాన్ని అసలు వంకెందుకు పెడుతున్నారు మీరు? అసలు మీరు ఎందుకు ఈ ఉత్సాహం, అత్యుత్సాహం చూపిస్తున్నారు? మేము బలైపోతున్నాం. కోడదోడలు 2 పోట్లాడుకుంటే లేగదోడలు నలిగిపోయినట్టు వాళ్ళు ఏదేదో చేసుకుంటుంటే నలిగిపోతుంది మేము కదా. మళ్ళీ లేయగలమా? మా జీవితం అంతా అయినా కానీ అది పోతే మేము లేయగలమా? ఈరోజు వస్తే మేము ఏదో ఇళ్ళకాడ అమ్ముకుని ఆస్తులన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాం సార్ దాంట్లో. అంటే నేను అక్రమంగా ఇదికోదు, నాకు ఇయ్యండి, నేను ఎక్కడ ఆక్రమించలేదు, ఎక్కడంటే అక్కడ కబ్జాలు చేయలేదు, రిజిస్టర్లు చేసుకొని చట్టపరంగా కొనుక్కున్నా. ఇప్పుడు నేను ఎందుకు ఇట్ట పోయినానంటే అందరూ అడిగారు సార్, కోర్టులకు ఎందుకు పోతావు, వాళ్ళు ఎప్పుడొకప్పుడు ఏదో కూడా అన్యాయం చేసి పోతారంటే నేను ప్రజాస్వామ్యాన్ని నమ్మాను సార్. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నమ్మి 9 సంవత్సరాలు పోరాడాను సార్. కానీ నేను నమ్మిన దానికి నాకు ప్రతిఫలం వచ్చింది అని ఆనందపడ్డాను సార్. ఎందుకంటే కోర్టులు అంత తప్పుగా చేయవు సార్. కోర్టులు పరిశీలిస్తాయి, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా కోర్టులు న్యాయం చేస్తాయి అనేది నా కేసులో తెలియంది. కానీ ఈనాడు జరుగుతుంది, తొక్కేసిపోతామంటున్నారు. ఇవాళ వచ్చి కొలిచారు, రేపు ఎల్లుండో రోడ్డు వేసుకొని పోతారట. భయం వేస్తుంది. 3 డేస్ ఉంది, 3 డేస్ సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో తొక్కేసుకొని పోతే ఎల్లుండి నేనేమన్నా రోడ్డు తీసేయగలనా? రోడ్డు తీసేసే శక్తి ఉందా? ఇది నా కోరిక ఏంటంటే అమ్రపాళి గారు వినాలి, అమ్రపాళి గారికి ఇది మెసేజ్ వెళ్ళాలి, ముఖ్యమంత్రి గారి కాడికి వెళ్ళాలి, దానకిషోర్ గారు గవర్నమెంట్లో పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనకి వెళ్ళాలి. ఈ ముగ్గురికి ఈ మెసేజ్ వెళ్ళాలి సార్. న్యాయం చేయమని అడుగుతున్నాను సార్.
చట్టం ఎట్లా చెప్తే తట్టుకోండి, నేను కాదనడం లేదు సార్. ఇది సార్ నా కోరిక. న్యాయం చేయండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యం మీద ఆశ కలిగేటట్టు, ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని కలిగేటట్టు ఈ ప్రజలందరికీ ఒక భరోసా ఇవ్వమని అడుగుతున్నాను సార్ నేను. సరే నేను పోతానా, నేను చచ్చిపోతానా, నేను అన్యాయం అయిపోతానో తీసేయండి. ప్రజాస్వామ్యం సార్ ఇది. ప్రజాస్వామ్యానికి నమ్మకం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పౌరుడికి అన్యాయం జరగదు. ఆడ భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది, ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తుందంటారే, తెలంగాణలో అలాంటిది జరగదు అని మీరు చూపించండి అని అడుగుతున్నాను సార్. రైట్ అండి రమణయ్య, రైట్. మీ ఆవేదన, మీ బాధ నాకు అర్థమవుతుంది. మొత్తానికైతే మీ బాధ, మీ ఆవేదన, అదేవిధంగా మీ న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా జిహెచ్ఎంసీకి కూడా ఖచ్చితంగా అర్థం కావాలి. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న అమరపాలి గారు మీ ఇష్యూను టేకప్ చేయాలి. ఖచ్చితంగా మీకు న్యాయం వైపుగా దిశగా తీసుకెళ్లాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అత్యుత్సాహం చూపిస్తున్న అక్కడ ఉన్న అధికారులు కూడా చట్టబద్ధంగా ప్రవర్తించాలి తప్ప చట్టాన్ని మీరి ఎవరు కూడా ప్రవర్తించొద్దు అనేది కూడా ఖచ్చితంగా మీడియా తరపు నుండి కూడా హెచ్చరిస్తున్నాం. అధికారులు ఎవరు అన్యాయంగా అక్రమంగా చేస్తున్నప్పటికీ కూడా వారందరూ కూడా ఖచ్చితంగా ప్రజలకు విలువ ఇవ్వాలి. ప్రజల యొక్క సమస్యల ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసే విధంగా ఉండాలి తప్ప మీరే సమస్యలు సృష్టించొద్దు అనేది కూడా మేము చెప్తా ఉన్నాం. మొత్తానికైతే ఇక ఈయన ఆవేదన, ఈయన బాధ, ఈయన సిచ్యువేషన్ అంతా కూడా ఖచ్చితంగా అమరపాలి గారే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈయన గోడును వినాలనేది కూడా ఇక మేము కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.